గుండెల్లో పెట్టుకుని పూజించుకున్నా. ఎన్నాళ్ళు నీకు ఏ రోజు ఏ లోటు రాకుండా చూసుకున్నా. దాని బదులుగా నువ్వేమిచ్చావు? ఏమిచ్చావు చెప్పు, మాట్లాడవే. వయసు పెరిగిందని నీ సేవకు నన్ను దూరం చేశావు. నా ఉద్యోగం నాకు కాకుండా చేశావు. అసలు నీకు భక్తుల్ని అనుగ్రహించే ఉద్దేశమే లేకపోతే వైకుంఠంలో ఉండే అర్హతే లేదు నీకు. అందుకే దేవుడనే ఉద్యోగం నుంచి నేను పీక వదల పారేస్తున్నాను. ఇవాళ నుంచి నీకు ధూపదీప నైవేద్యాలు ఏమీ లేవు. నీ తిండి, నీ గుడ్డ, నీ గుడి అన్నీ నువ్వే చూసుకో. సర్వశక్తి మంత్రుడని మిడిసిపడుతున్నావు కదా. ఒక మామూలు మనిషిగా, సామాన్యుడుగా ఇక్కడ పుట్టి చూపించు.